హాయ్, హలో, నమస్తే, వనకం, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ మంగేషా చింతన్స్ ఛానల్. ఈరోజు నా టాపిక్ శారీస్ అండి. నేను ఒక్కొక్క శారీ మీకు చూపిస్తూ ఉంటాను. ఆ శారీ పిక్ కూడా ఇక్కడ పక్కన యాడ్ చేస్తూ ఉంటాను. ఆ బ్లౌజ్ వర్క్ గురించి మొత్తం డిస్కస్ చేద్దాము. నా వర్క్స్ అన్నీ మా కజిన్ వచ్చాడు ఇప్పుడే, అందుకే వాడి వైపు చూసి ఒక హాయ్ చెప్పాను అనమాట స్మైల్తో. మా కజిన్స్ ఎవరు రారంట యూట్యూబ్లోకి ప్రజెంట్. నేను కొంచెం క్లిక్ అయినాక వస్తా అన్నారు. చూద్దాం ఎప్పుడు వస్తుందో ఆ రోజు. నిద్ర ఈ మధ్య ఇంటికి వచ్చే వాళ్ళు ఎవరు నా కోసం రావట్లేదండి. మా అబ్బాయి కోసం వస్తున్నారు. రాగానే ఫస్ట్ మా బాబునే అడుగుతున్నారు. పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది కదండి. నా సారీస్ నేను ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి నా పెళ్ళి అయిపోయిన మొన్న శ్రీమంతం జరిగిన దాకా, శ్రీమంతం తర్వాత మా అబ్బాయిది నీళ్ళ ఫంక్షన్ కూడా జరిగింది. అక్కడ దాకా నేను ఏమేమి శారీస్ కట్టుకున్నాను అండ్ వాటి బ్లౌజెస్ వర్క్ మీకు మొత్తం చూపిస్తాను, చూడండి. అండ్ ఇది నా ఎంగేజ్మెంట్ శారీ. నాకు ఉన్న శారీస్ అన్నిటిలో నా మోస్ట్ ఫేవరెట్ శారీ ఇది. కొంచెం సెటిల్డ్ లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది చూడ్డానికి. పేస్టల్ ఇదంతా. అండ్ దీనికి బోర్డర్ గ్రీన్ వచ్చింది కదా, సో నేను గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను. యాక్చువల్గా బ్లౌజ్ మిస్ అయింది, మేబీ వేరే ఆదికి ఏదన్నా ఇచ్చుంటాను. మధ్యలో నేను పాజ్ చేశానండి. మా పిన్ని వచ్చారు ఇప్పుడే ఇంటికి. సో మా పిన్ని, మా అత్త, మా కజిన్స్ అందరు ఇక్కడే ఉన్నారు. సో నేను మా కజిన్ పాస్తా చేసుకుందాం అనుకుంటున్నాము. అండ్ శారీకి వస్తే ఇది పింకిష్ షేడ్లో ఉంటుంది. అండ్ నాకు చాలా నా ఫేవరెట్ శారీ ఇది. మీరు ఇవి చూసారా, నేను ఇవి కూడా గ్రీన్ కలర్వి వేయించాను. నాకు అట్లా హ్యాంగింగ్స్ లాగా కిందకు వస్తే బేసిక్గా నాకు థ్రెడ్వి హ్యాంగ్స్ లాగా వస్తే నచ్చవు అనమాట. అండ్ అది పాత మోడల్. ఇవి చూడండి బాగున్నాయి కదా, క్యూట్గా. అండ్ ఇదిగోండి శారీ బాగుంది కదా, షైన్గా చాలా బాగుంటుంది. అండ్ లోపల పైట చెంగు అంటారు కదా, అది పైట చెంగు అంటారు కదా, అది ఇలా వచ్చింది. నేను పక్కన ఫోటో యాడ్ చేస్తాను, చూడండి ఎలా వచ్చింది ఏంటి అనేది చెప్పండి. ఎలా ఉంది ఫోటో అని చూడండి. షైన్గా చాలా బాగుంటుంది. ఇది నా ఫేవరెట్ శారీ. చాలా ఎన్ని శారీస్ కట్టుకున్నా, ఎన్ని శారీస్ వచ్చినా ఈ శారీ ఇచ్చినంత లుక్ వేరేవి ఇవ్వనమాట నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నా ఎదురు నడిచే చీర అనమాట. చీర చూపించడానికి ముందు నేను మీకు బ్లౌజ్ చూపిస్తాను. కొంచెం హెవీ వర్క్ నెట్ మీద చేపించామన్నమాట. ఈ వర్క్ అంతా చాలా బాగుంది కదా, హెవీగా. అండ్ వేసుకున్నప్పుడు కూడా చాలా ఫిట్గా చాలా బాగుంటుంది. నా వర్క్ అన్ని ఇక్కడ నర్సరావుపేటలోనేనండి, మా ఊర్లోనే. మా మమ్మీ చేపిస్తారు, మా మమ్మీయే సెలెక్ట్ చేస్తారు. నాకు అంత పెద్ద టేస్ట్ లేదు, అంత మంచి టేస్ట్ లేదు నాకు. అందుకే మా మమ్మీయే సెలెక్ట్ చేసి మా మమ్మీయే వర్క్కి అవంతా ఇచ్చేస్తారు. మా మమ్మీకి తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట. ఇది బ్లౌజ్ చాలా బాగుంది కదా, హెవీ అయినా కానీ వేసుకుంటే మీకు అంత హెవీగా ఉండదు, అంత బరువుగా అనిపించదు. లైట్ వెయిట్ వర్క్ అనమాట ఇది. అండ్ శారీ వచ్చేసరికి ఇది కూడా కొంచెం పింక్ షేడ్లోనే ఉంటుంది, బట్ కానీ ఇది కొంచెం డార్క్ పర్పుల్ కలర్ అంటారా, ఆ కలర్ అనమాట. అండ్ ఈ శారీ కూడా చాలా బాగుంటుంది. నా శారీస్ అన్నీ మా మమ్మీ సెలెక్షనేనండి. ప్రతిసారి మా మమ్మీ సెలెక్షన్ నాది. నాకు శారీస్లో ఒక టేస్టే లేదు, నాకు తెలీదు కూడా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని. సో శారీ క్రెడిట్స్ అన్నీ నేను మా మమ్మీకి ఇవ్వాలి. దానికి అవి ట్యాకిల్స్ వేయించారు కదా, ఇది దీనికి థ్రెడ్స్ వేయించారనమాట. ఫస్ట్ ఇది చేయించుకున్నాము. నా శారీస్ మ్యాక్సిమం అన్నిటికీ ఈ థ్రెడ్సే ఉంటాయి, దానికి అవి వేయించాను. అండ్ పెళ్లి శారీస్కి మగ్గం వర్క్ అనమాట. నిజంగా చెప్తున్నాను, ఈ థ్రెడ్స్ వీటికంటే అది మంచి లుక్ బాగా ఇస్తాయి. అండ్ ఇట్ విల్ గివ్ అ రాయల్ లుక్, అఫీషియల్గా బాగుంటాయి శారీస్. అవి ట్రై చేయండి, ఎవరైనా ట్రై చేయాలని. ఇదిగోండి నెక్స్ట్ ఇది. నన్ను ఫస్ట్ డే పెళ్లి కూతుర్ని చేసినప్పుడు నాకు మా అత్త వాళ్ళు పెట్టిన రోజు కట్టిన చీర ఇది. మా అత్తయ్య వాళ్ళు అంటే మా డాడీ తరపు నుంచి అండి, వాళ్ళు కూడా సేమ్ అపార్ట్మెంట్లోనే ఉంటారు. సో తను పెట్టిన శారీ ఇది. అండ్ మంచి వింటేజ్ వైబ్ ఇస్తుంది కదా. అండ్ నాకు ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా ఇష్టం, ఎల్లో అండ్ రెడ్ బాగుంటుంది. అండ్ దీని మీదకి బ్లౌజ్ నేను చాలా నార్మల్గా కుట్టించేసుకున్నాను.
షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకొని, అన్నిటి మీదకి వర్క్స్ కూడా బాగుండవు కదా, అందుకని షార్ట్ హ్యాండ్ పెట్టించుకొని నార్మల్గా బ్లౌజ్ కుట్టించేసుకున్నాను అనమాట. అండ్ ఇది ఒక చీర, ఇది సింపుల్ అండ్ సెటిల్డ్ చీర. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పెళ్ళిళ్ళ శారీస్. పెళ్ళికి మనం 2 శారీస్ కట్టుకుంటాం కదండి. నా శారీస్ అన్నిటి ఇలాంటి కవర్స్లో పెట్టేసుకొని స్టోర్ చేస్తాను అనమాట నేను. అండ్ అప్పుడు మనకి శారీస్ పాడవకుండా, ఒకదానికొకటి తగిలి ఇది అవ్వకుండా ఉంటాయి. నా పెళ్ళి చీర నాకు చాలా సెంటిమెంట్ అయిన చీర. నాకే కాదు, ప్రతి అమ్మాయికి పెళ్ళి శారీ అంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ శారీ. ఫస్ట్ ముహూర్తానికి ముందు కట్టుకున్న, జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు కట్టుకున్న చీర. ఇదే చీర మీద నాది ఇక్కడి నుంచి ఊరేగింపు కూడా జరిగింది. మా ఇంటి దగ్గర నుంచి పెళ్లి మండపం దాకా గుర్రం బండి మీద ఊరేగింపు వెళ్ళామన్నమాట మేము. ఇదిగోండి బ్లౌజ్ డీటెయిలింగ్, ఎలిఫెంట్స్, ఫ్లవర్స్ ఇట్లా చేపించుకున్నాను అనమాట. ఈ ట్యాకిల్స్ చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో కదా. అండ్ ఆ సౌండ్ వినండి, భలే ఉంది కదా. అండ్ వెనకాల నెక్ కూడా నేను ఇలా పెట్టించుకున్నాను అనమాట. అండ్ ఇది కూడా మా మమ్మీ సెలెక్షనే. అన్నీ నాకు అసలుకి ఈ శారీ సెలెక్ట్ చేయడం కానీ ఇవన్నీ మా మమ్మీ సెలెక్షనే. మా ఫ్యామిలీలో యాక్చువల్గా మా మమ్మీ సెలెక్షన్ ఈజ్ మోస్ట్ వ్యాలిడ్ కైండ్ ఆఫ్ అ సెలెక్షన్ అనమాట. అందరూ బాగా ట్రస్ట్ చేస్తారు మా మమ్మీ సెలెక్షన్ని, బాగా చేస్తుందని. ఇదిగోండి శారీ, పెళ్లి చీర. అండ్ దీనికి మగ్గం వర్క్ చేయించాను అనమాట. బోర్డర్ చాలా బరువు ఉంది యాక్చువల్గా, చాలా బరువు ఉన్నా కానీ చీర కట్టుకుంటే అలా ప్లేట్స్ అలా నించుండిపోతాయి, మంచిగా నీట్గా అట్లా ఫ్లో అయిపోతాయి అన్నమాట. చాలా అందంగా ఉంటుంది. నేను పిక్ యాడ్ చేస్తాను, చూసుకోండి. ఈ చీర నేను వారాహిలో తీసుకున్నాను. వారాహిలో కాదు, వరమహాలక్ష్మిలో తీసుకున్నాను. హైదరాబాద్ వరమహాలక్ష్మిలో నా పెళ్ళి షాపింగ్, ఈ చీర, నా తలంబ్రాల చీర, ఇవి 2 నాది హైదరాబాద్లోనే జరిగింది. మిగిలిన లెహెంగాలు ఇవన్నీ కూడా నా షాపింగ్ అంతా హైదరాబాద్లోనే జరిగింది. అండ్ నెక్స్ట్ ఇది నాది తలంబ్రాల శారీ. ఇది తలంబ్రాల చీర. నేను వైట్ అండ్ రెడ్డే తీసుకున్నానండి. నాకు ఈ కలర్ కాంబినేషన్ అంటే, ఈ కలర్ కాంబినేషన్లోనే ఇలానే నాకు చీర కట్టుకోవాలి, నేను ఆ ఓల్డ్ది అలానే ఫాలో అవ్వాలని నాకు చాలా ఉండేది. నేను ఈ కలర్ కాంబినేషన్లోనే తలంబ్రాల చీర కట్టుకున్నాను. దీన్ని కూడా బ్లౌజ్ మిస్ అయింది. నేను బ్లౌజ్లోనే కట్టుకనే పెట్టుకుంటాను, కానీ మొన్న దీన్ని నేను నీళ్ళ రోజ్ యూస్ చేశాను అనమాట. ఆ తర్వాత బ్లౌజ్ ఎక్కడ పెట్టానో కనిపించలేదు. బ్లౌజ్ మళ్ళీ అవన్నీ తీసి నీట్గా సర్దుకొని పెట్టుకుంటాను నెక్స్ట్ టైము. నేను ఇందాక మీకు ఒక కవర్ చూపించాను కదా, ఇలాంటి కవర్స్ యూస్ చేస్తాను అనమాట నేను. యాక్చువల్గా ఇలాంటి కవర్స్ నేను స్టార్టింగ్లో తీసుకున్నాను. ఇవి ఇట్లా ట్రాన్స్పరెన్స్ త్రూ ఉన్నాయి, మంచి శారీ కనిపిస్తాయి అని తీసుకున్నాము. బట్ కానీ ఏంటంటే ఈ ఎడ్జెస్లో చినిగిపోతున్నాయి కొన్ని రోజుల తర్వాత, అందుకని నేను కాటన్వి తీసుకున్నాను రీసెంట్గా. వాటికి ఏంటంటే ఓన్లీ ఒక సైడ్ ట్రాన్స్పరెన్స్గా వస్తాయి. సో అవి మనం చూసుకొని ఏ శారీ అని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. దీనికైతే ఫుల్ ట్రాన్స్పరెన్సీ వస్తాయి. అండ్ ప్లస్ ఇవి తొందరగా చినిగిపోతున్నాయి, మంచిగా ఉండట్లేదు క్వాలిటీ. అందుకని కాటన్వి తీసుకోండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే. అండ్ నెక్స్ట్ ఇది ఒక క్యాజువల్ శారీ అండి. నేను పెళ్ళైన తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఊరు, అక్కడికి వెళ్ళినప్పుడు టెంపుల్స్కి వెళ్ళడానికి అటు ఇటు కట్టుకున్న శారీ ఇది. అక్కడ టెంపుల్లో చిన్న వ్రతాలు అవన్నీ చేశారనమాట, దానికి కట్టుకున్న చీర ఇది. అండ్ చూడండి పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ బాగుంది కదా, ఇది కూడా క్యూట్గా. ఇది ఒక చీర. అండ్ నెక్స్ట్ ఇది ఫస్ట్ ఇది తలంబ్రాలకు కట్టుకున్నాము అని చెప్పేసి మా మమ్మీ తీసుకున్నారు, పెళ్లి షాపింగ్లోనే తీసుకున్నాము. మేము ఫస్ట్ గోల్డ్ శారీ మెయిన్ శారీ అని ఫిక్స్ అవ్వలేదన్నమాట. అయితే మాకు ఇంకా ఈ శారీస్ నచ్చట్లేదు, గోల్డ్ శారీ కట్టుకుంటే దిస్ ఈజ్ ద వన్ అన్న ఫీలింగ్ వచ్చింది. అందుకే ఇంకా అది మెయిన్ శారీ చేసేసాము. దీని తర్వాత నేను టెంపుల్స్కి వెళ్ళడానికి, వేరే పూజల్లోకి వీటిలోకి యూస్ చేశాను. దీంట్లో కూడా నేను బ్లౌజ్ నార్మల్గా రెడ్ కలర్ది ప్లెయిన్గా నార్మల్గానే కుట్టించాను. నెక్స్ట్ ఇది నేను మీకు ఇందాక చెప్పాను, గుర్తుందా? ఇవి తీసుకుంటే ఇట్లా సైడ్ ఓపెన్ అయిపోతాయి కొన్ని డేస్, కానీ యాక్చువల్గా ఇది ఓపెన్, ఇది మనం జిప్ తీసి ఓపెన్ చేసుకోవాలి. బట్ కానీ అది సైడ్ చినిగిపోయిందనమాట. నెక్స్ట్
ఈ రెడ్ శారీ బాగుంది కదా, రెడ్. ఇది నేను మా సిస్టర్ పెళ్ళిలో, మా సిస్టర్ ఎంగేజ్మెంట్ కట్టుకున్నాను యాక్చువల్గా. నేను ఆ పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఇది ఫుల్ రెడ్, ఇంకా వేరే కలర్ ఉండదు, రెడ్ అండ్ గోల్డ్. ఇది ఆ శారీ అనమాట. ఇట్లాంటిది ఇంకోటి ఉండాలి, నేను కన్ఫ్యూజ్ అయ్యాను, అందుకని చూస్తున్నాను అనమాట దానికోసం. ఇది కూడా మంచి లుక్ ఇస్తుంది కట్టుకుంటే. నేను మీకు పిక్ యాడ్ చేస్తాను చూడండి. ఆ తర్వాత బ్లూ కలర్ శారీ, దీని మీదకి నేను వర్క్ చాలా 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 సింపుల్గా చేపించాను. కనిపిస్తుంది ఆ వర్క్, ఇట్లా ఫ్లవర్స్ పెట్టి చేపించేసి ఇట్లా నెక్ కూడా చూపిస్తాను ఆగండి మీకు. ఇట్లా నెక్ చాలా సింపుల్గా చేయించుకున్నాను నేను ఈ బ్లౌజ్ వర్క్. నా వర్క్స్ అన్నీ ఒకళ్ళ దగ్గరే ఉంటాయి, అండ్ నా బ్లౌజ్ స్టిచెస్ అన్నీ ఒక్కొక్క దగ్గరే ఉంటాయి. సో వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటిదాకా నేను పక్కకి మూవ్ అవ్వలేదు. సాటిస్ఫైడ్గా మంచిగా చేస్తారు విత్ ఇన్ రేంజ్లో. అండ్ ఇది శారీ బ్లూ కలర్, ఇది నేను మా కజిన్ పెళ్ళికి కట్టుకున్నాను. మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి, మా మేనత్త వాళ్ళ అమ్మాయి పెళ్ళికి కట్టుకున్నాను. యాక్చువల్గా February 7th నా పెళ్ళి. అదే ఇయర్లో 2025, అదే ఇయర్లో ఇంకొక 2 పెళ్ళిళ్ళు కూడా అయినాయి మా ఫ్యామిలీలో. మా సిస్టర్ది, ఓన్ సిస్టర్ కాదు, మా పిన్ని వాళ్ళ ఓన్ బాబాయ్ వాళ్ళ అమ్మాయి అనమాట. పెళ్ళిళ్ళు అయినాయి మా సిస్టర్ది అండ్ మా కజిన్ది. వీళ్ళిద్దరివి సేమ్, మా ముగ్గురు పెళ్ళిళ్ళు సేమ్ ఇయర్లోనే అయిపోయినాయి. అందుకని 2025లో మా ఇంట్లో చాలా ఫంక్షన్స్ జరిగినాయి, అండ్ స్టిల్ ఫంక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత నుంచి ఒకదాని తర్వాత ఒకటి. ఇది బ్లూ కలర్ శారీ అనమాట. నేను ఈ పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నా శ్రీమంతం చీరలు చూపిస్తాను ఆగండి. ఇదిగోండి, దీనికి కూడా చూసారు వర్క్. దీనికి కూడా నేను సింపుల్గానే వర్క్ చేయించాను. నాకు హెవీ వర్క్స్ పెద్దగా ఇష్టం ఉండవు. ఎటు పెళ్లి శారీస్ మీదకి అండ్ హెవీ శారీస్ మీదకి హెవీ వర్క్ చేయించుకుంటాం కాబట్టి. ఇక్కడ చూడండి, నెక్ కూడా 1 ఇంచ్లో నీట్గా చేయించుకున్నాను. అండ్ మీరు బ్లౌజ్ హ్యాండ్స్ చూసారంటే ఆఫే, మిగిలినని చిన్న ఫ్లవర్స్ పెట్టించుకున్నాను అంతే. అంతకు మించి ఎక్కువ పెట్టించుకోవాలని అనిపించలేదు నాకు. మళ్ళీ రీయూజ్ చేయడానికి కూడా ఈ బ్లౌజ్ వేరే వాటి మీదకి, వేరే శారీస్ మీద యూజ్ చేయడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి నేను సింపుల్ వర్క్ చేయించుకున్నాను. అండ్ హెవీ అయితే మళ్ళీ రీయూజ్ కష్టం కదా కొంచెం. శారీ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, గ్రీన్ అండ్ పర్పుల్ కలర్లో చాలా ప్రిటీగా ఉంది కదా శారీ. అండ్ ఈ శారీకి ఒక స్టోరీ ఉంది. ఈ శారీ మా మమ్మీ నా శ్రీమంతం కోసం అని చెప్పేసి విజయవాడ కనకదుర్గ అమ్మవారికి కట్టిన శారీ అక్కడ సెల్ చేస్తారనమాట టెంపుల్లో. మా మమ్మీ ఆ ఆక్షన్లో ఈ శారీ కావాలని చెప్పేసి, అమ్మవారికి కట్టిన చీరే మా అమ్మాయికి నేను శ్రీమంతానికి కట్టాలి, అన్నీ బాగా జరుగుతాయి అని చెప్పేసి నా కోసం అని తీసుకున్నారు. నేను ఫస్ట్ ఈ కలర్ చూడంగానే కొంచెం, నేను ఎప్పుడు ఈ కలర్ ట్రై చేయలేదు, నల్లగా కనిపిస్తానేమో అన్నట్టు ఆలోచించాను అనమాట. కానీ ఎంత ప్రిటీగా టర్న్ అయిందో, నేను ఫోటో యాడ్ చేస్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నానో నేను ఈ శారీ కట్టుకొని ఆ రోజు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నా శ్రీమంతం సెకండ్ శారీ. ఇది నాకు మా అత్తయ్య వాళ్ళు పెట్టారనమాట, మా అత్తమ్మ వాళ్ళు. గోల్డ్ అండ్ రెడ్ కలర్, ఈ కలర్ కాంబినేషన్ నాకు ఉన్నట్టే అనిపించినా కూడా ఈ శారీ నేను కట్టుకున్న తర్వాత కంప్లీట్ డిఫరెంట్ లుక్ వచ్చింది, చాలా బాగుంది. మొత్తం ఎక్కువ గోల్డ్ డామినేట్ చేస్తుంది ఈ శారీలో. నేను ప్రీవియస్ చూపించిన శారీలో కొంచెం రెడ్ ఎక్కువ డామినేట్ చేస్తుంది అనమాట. అండ్ బ్లౌజ్ చూసారంటే మా అత్తయ్య కుట్టారు నాకు ఈ బ్లౌజు. బుట్ట చేతులు పెట్టారు, ఫస్ట్ టైం అనమాట నేను బుట్ట చేతులు పెట్టుకోవడం. అండ్ మా అత్తయ్య నా కోసం చాలా ప్రేమగా కుట్టారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ మా అత్తయ్య నాకు కుట్టించినందుకు బ్లౌజ్. అండ్ ఒక చిన్న లేస్ పెట్టించేసి ఫినిష్ చేశారనమాట. అన్ని బ్లౌజెస్ అన్నీ వర్క్ చేయించుకున్నా కూడా ఈ బ్లౌజ్ ఏం వర్క్ లేకుండా చాలా సింపుల్గా చాలా మంచిగా టర్న్ అవుట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది నా లాస్ట్ అండ్ రీసెంట్ శారీ అనమాట. నేను మా అబ్బాయిది క్రెడల్ ఫంక్షన్లో వేసుకున్నాను, మా బాబుది. అండ్ ఆ రోజే స్నానం కూడా చేపిస్తారు కదా, ఆ రోజే ఈ శారీ వాడాను. అండ్ స్మాల్ చెక్స్ వచ్చేసి రెడ్ బోర్డర్ అండ్ వంకాయ కలర్ అంటారనమాట తెలుగులో. ఈ కలర్ శారీ కూడా చాలా బాగుంది నాకు. నేను అనుకోలేదు, నాకు ఈ మధ్య కొంచెం అన్ని కలర్స్ బాగుంటున్నట్టే అనిపిస్తున్నాయి.
మార్క్స్ అన్నీ రెడ్డే ఉన్నాయి కదా నాకు బోర్డరు. ఈసారి నుంచి నెక్స్ట్ టైం నుంచి అయినా కొంచెం చూసి రెడ్ మిక్స్ అవ్వకుండా ప్రాపర్గా తీసుకోవాలి. అండ్ ఈ ఫోటో కూడా యాడ్ చేస్తాను చూడండి. శారీస్ అన్నీ అటు పెట్టేసి వెళ్ళిపోయారు. నేను మా మమ్మీని పిలిచి అన్నీ పక్కకు పెట్టించేసుకున్నాను. పెడతా అన్నారు. ఇంకా వాళ్ళు టీలు పెట్టేసుకోవడానికి వెళ్ళిపోయారు. మా పిన్ని, మా మమ్మీ, మా అత్త. నేను ఇక్కడ కష్టపడుతుంటా. ఇప్పుడు పిలిస్తే మా మమ్మీ శారీస్ అన్నీ ఇటు పెట్టారనమాట. ఇంకోండి ఇది నెక్స్ట్ శారీ బ్లౌజ్ వర్క్ చూడండి ఎంత ఫైన్ వర్క్, చాలా సింపుల్ వర్క్. ఇది కూడా సింపుల్గానే చేయించుకున్నాను. మ్యాక్స్ నా వర్క్స్ అన్నీ చెప్పాను కదా మా మమ్మీయే సెలెక్ట్ చేసి ఇక్కడ ఇచ్చేస్తారనమాట. అండ్ ఈ బ్లౌజ్ మీద శారీ ఇది. ఈ శారీ కూడా ఒక స్టోరీ ఉంది. మా డాడీ తీసుకొని వచ్చారు నాకు ఈ శారీ. చాలా సెటిల్డ్ కలర్ కదా, కట్టుకుంటే చాలా రాయల్గా అనిపిస్తుంది. రాయల్ కంటే అఫీషియల్గా అనిపిస్తుంది కట్టుకుంటే, చాలా బాగుంటుంది. ఈ శారీ మా డాడీ నా కోసం కంచి నుంచి తీసుకొచ్చారనమాట. మా మమ్మీ మా డాడీ కంచి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ షాపింగ్ చేశారనమాట. మా మమ్మీ కొన్ని శారీస్, నాకు కొన్ని శారీస్ తీసుకొని వచ్చారు. ఇది మా డాడీ పర్టికులర్గా నా కోసం అని చెప్పేసి సెలెక్ట్ చేసి తీసుకొని వచ్చారు. కానీ ఫస్ట్ మా మమ్మీ కట్టేసుకున్నారు ఈ శారీ నాకంటే. నేను ఇంకా ఈ శారీ కట్టుకోలేదు. సో ఈ శారీ మీద పిక్ కష్టం అనమాట. అండ్ నెక్స్ట్ ఈ శారీ చూడండి, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. నాకు కూడా చాలా ఇష్టమైన శారీ. చాలా సాఫ్ట్గా హాయిగా ఉంటుంది కట్టుకుంటే, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ శారీ కూడా. అండ్ నేను చెప్పాను కదా చాలా వాటికి నా శారీస్ షార్ట్ హ్యాండ్స్, నో వర్క్. ఓన్లీ మెయిన్ ఎప్పుడన్నా ఫంక్షన్స్కి కట్టుకునే శారీస్ మీదకి, పట్టు చీరలు, పెద్ద పెద్ద హెవీ పట్టు చీరల మీదకి మాత్రమే నాది వర్క్స్ ఉంటాయి. ఇది కూడా నార్మల్ బ్లౌజ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది సిల్వర్ అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్. ఇది కూడా కట్టుకుంటే ఒక షైన్ వస్తుంది మనకి మంచిగా, చాలా బాగుంటుంది ఈ శారీ కూడా. అండ్ ఇది నేను ఎప్పుడన్నా నార్మల్గా బయటికి ఎక్కడికైనా వెళ్ళడానికి, టెంపుల్స్కి ఎక్కడన్నా వెళ్ళడానికి ఈ శారీ మా మమ్మీ నా కోసం తీసుకున్నారు. ఈ శారీ మీద బ్లౌజ్ వచ్చేసరికి ఇది నా ఫస్ట్ బ్లౌజ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా నాకంటే మా మమ్మీకి కుట్టించి తర్వాత నేను అడ్జస్ట్ చేసుకున్న బ్లౌజ్ అని చెప్పొచ్చు. ఇది నేను తీసేసుకున్నాను ఈ శారీ మా మమ్మీ దగ్గర నుంచి. అండ్ నెక్స్ట్ ఈ శారీ అపార్ట్మెంట్లో ఉంటారని చెప్పాను కదా అత్తయ్య వాళ్ళు, తను పెట్టిన శారీ. ఇది కూడా వాళ్ళ అబ్బాయి పెళ్ళి టైంలో నా కోసం పెట్టిన శారీ అనమాట. ఇది నేను అప్పుడు పెళ్ళికి అటెండ్ అవ్వలేకపోయాను. ఈ శారీ అప్పుడు నేను కట్టుకోలేదు. నేను సెర్చ్ చేస్తాను ఈ శారీ మీద పిక్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి. మ్యాక్స్ దొరకవు, బట్ కానీ నేను ట్రై చేస్తాను. ఇది కూడా ఈ శారీ కట్టుకుంటే అసలు శారీ కట్టుకున్నట్టే అనిపించదు, అంత హాయిగా ప్రశాంతంగా ఉంటుంది, చాలా సెటిల్డ్గా. అండ్ కట్టుకున్నప్పుడు చాలా నీట్గా ఉంటుంది శారీ. ఇది కూడా కంచి నుంచి తీసుకొచ్చిన శారీ. అండ్ ఈ శారీ మీదకి బ్లౌజ్ ఇది కూడా నార్మల్గా షార్ట్ హ్యాండ్స్ పెట్టుకొని సింపుల్గా కుట్టించేసుకున్నాం అనమాట. ఈ బ్లౌజ్ నేను కొత్త టైలర్తో ఎక్స్పెరిమెంట్ చేయించాను. బాగానే కుట్టింది, మరి అంత బ్యాడ్గా ఏం కుట్టలేదు. ఆ తర్వాత ఆమె దగ్గర నావి చాలా బ్లౌజులు తగ్గిపోయాయి, నాకు అంత అనిపించలేదు. ఆ తర్వాత ఇది బేబీ పింక్. ఆలియా భట్ ఒకసారి ఒక బేబీ పింక్ కలర్ శారీ కట్టుకుంది, మీకు ఐడియా ఉందో లేదో. ఆలియా భట్ కట్టుకున్న శారీ కూడా నేను ఒకసారి పిక్ యాడ్ చేస్తాను. అది చూసి నాకు బేబీ పింక్ మీద క్రేజ్ ఎక్కువైపోయింది. కానీ అలాంటి శారీయే నేను కొనాలి అనుకోలేదు. అదృష్టం బాగుండి కొంచెం లక్ కలిసి వచ్చి నా శ్రీమంతంలో ఒక ఆంటీ వాళ్ళు పెట్టిన శారీ ఇది బేబీ పింక్. ఇది నేను ట్రై చేశాను, చాలా బాగుంది ఈ శారీ కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కలర్. నేను ఆలియా భట్ తీసుకున్న కలర్ కూడా ట్రై చేస్తాను, ఎందుకంటే ఈ కలర్ నేను ఫస్ట్ బ్లాక్గా కనిపిస్తానేమో అనుకున్నాను, కానీ సెట్ అయింది. దీని మీదకి కొంచెం లాంగ్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను అనమాట. ఇందాక మీకు నా తలంబ్రాల శారీ మీదది బ్లౌజ్ మిస్ అయిందని చెప్పాను కదా, మిస్ అవ్వలేదు, అడుగున పడిపోయింది. మా మమ్మీ ఆ చీరల మీదకి ఈ చీరల మీదకి కొంచెం టింకరింగ్లు చేసే పనిలో ఉంటారనమాట. సో ఇది అట్లా మరుగున పడిపోయింది, ఇప్పుడే బయటకు వచ్చింది. ఇది తలంబ్రాల మీద బ్లౌజ్ వర్క్ చూడండి, కొంచెం లైన్స్గా ఫ్లవర్స్గా చేపించుకున్నాను అనమాట. చేపించుకున్నాను కదా, మా మమ్మీ చేపించారు. సెలెక్షన్ అంతా మా మమ్మీదే చెప్పాను కదా. ఇది కూడా చాలా నీట్గా, అంత హెవీ లుక్ కాకుండా నీట్గా ఉంటుంది శారీ మీదకి. శారీ మీద కాన్సన్ట్రేషన్ పడేలా ఉంటుంది బ్లౌజ్ మీదకి కాన్సన్ట్రేషన్ వెళ్ళేలా కాకుండా. ఇది నా శారీస్ కలెక్షన్ అండి. మొత్తం శారీస్ నేను మీకు చూపించలేదు, ఇంకా ఫ్యాన్సీ శారీస్ ఇవన్నీ చాలానే ఉన్నాయి.
ఆడవాళ్ళ గురించి తెలిసిందే కదా. ఇంకా నేను అసలు ఏం శారీస్ కొనుక్కోలేదు. నా పెళ్ళైన తర్వాత అందరూ పెట్టిన శారీస్, నా పెళ్ళిలో మా మమ్మీ నాకు తీసుకున్న శారీస్, దానికి దీనికి కట్టుకోవాలని చెప్పి తీసుకున్న శారీస్ తప్ప నా అంతటా నేను తీసుకున్న శారీస్ ఏమీ లేవు. లేకుండానే నా దగ్గర ఇన్ని శారీస్ ఉన్నాయి. ఇంకా తెలిసిందే కదా ఆడవాళ్ళకి ఇంకెన్ని ఫుల్ శారీస్ ఉంటాయో. మీకు ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి. నేను ఎక్కడ కొన్నాను డీటెయిల్స్ అవన్నీ నేను మీకు పెడతాను. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా త్వరలో పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, మంచిగా యూస్ అవుతుంది. నా నల్లపూసలు చూసారా, బ్లాక్ బీడ్స్ విత్ డైమండ్ పెండెంట్, సింపుల్గా చాలా క్యూట్గా ఉంది కదా. ఎవరికైనా నచ్చితే చెప్పండి, నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది ఇవి కూడా డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఒకరోజు నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. సో మీరు నా కోసం సెర్చ్ చేసుకునే పని లేకుండా నేనే మీ నోటిఫికేషన్స్లోకి వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.